ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. సజీవులు సజీవులే గదా, నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ఒక గొప్ప సత్యాన్ని ధ్యానించబోతున్నాం. మనిషి తన జీవితంలో ఎన్నో సంపాదిస్తాడు, మరెన్నో కోల్పోతాడు. కానీ అన్నిటికంటే విలువైనది దేవుడు మనకు ఉచితముగా అనుగ్రహించిన జీవము. దేవుని వాక్యము సెలవిస్తుంది, సజీవులు సజీవులే గదా, నిన్ను స్తుతించుదురు అని. ఈ లోకములో కోట్లాది మంది గత రాత్రి నిద్రపోయారు, కానీ అందరూ ఈ ఉదయం సజీవముగా కళ్ళు తెరవలేదు. మనము ఈ క్షణాన ఊపిరి పీలుస్తున్నామంటే అది మన గొప్పతనము కాదు, మన ఆరోగ్య నియమమో లేక అదృష్టమో కూడా కాదు. అది కేవలము మన పరలోకపు తండ్రి కృప మాత్రమే. ప్రియులారా, శరీరములో ప్రాణమున్నంత మాత్రాన మనము సజీవులము కాము. మన హృదయములో దేవుని పట్ల స్తుతి ఉన్నప్పుడే మనము నిజమైన సజీవులం. ఒకవేళ మనలో కృతజ్ఞత లేకపోతే వాక్యము హెచ్చరిస్తున్నట్లు మనము జీవించున్నాము అన్న పేరు మాత్రమే కలిగి ఉండి మృతులమై ఉంటాము. సమాధిలోనికి దిగిపోయిన వారు దేవుని సత్యాన్ని చాటలేరు. మృతులు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. కాబట్టి ప్రియులారా, ఈ దినమున మనము సజీవ లెక్కలో ఉన్నామంటే దానికి ఒకే ఒక కారణముంది. ఆయనను స్తుతించడానికి కష్టాలలో ఉన్న, కన్నీళ్లలో ఉన్న, ప్రభువా నేను సజీవుడనై ఉన్నాను, అందుకే నిన్ను స్తుతిస్తున్నాను అని చెప్పగలిగే హృదయమే దేవునికి ఇష్టమైన బలియాగము. ప్రియులారా, ఈ వాక్యము ద్వారా అసలైన సజీవమైన స్తుతి అంటే ఏమిటో, కృతజ్ఞత లేని జీవితము ఎలా అంధకారమైపోతుందో మనము వాక్యము నుండి నేర్చుకుందాం. ప్రియులారా, మన ప్రభువైనటువంటి సర్వోన్నతుని స్తుతించేది ఎవరు అంటే సజీవులు మాత్రమే. మృతులు ఆయనకు స్తుతి చెల్లించలేరు. అందుకే ఇదే అధ్యాయము 18వ వచనాన్ని మనము చూసినట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించుదురు. అవును, మనము ఆయనను స్తుతిస్తున్నాము అంటే మనము సజీవులమై ఉన్నామని. మరొక కోణములో మనము సజీవులమై ఉన్నాము అనంటే ఆయనను స్తుతింప బద్దులమై ఉన్నాము. కనుక స్తుతి ఎంత ప్రాముఖ్యమైందో దేవుని దృష్టికి, మరియు ఆయన కోరుకొనినది మనము కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. కృతజ్ఞత లేని జీవితాలు చీకటిమయమైపోతాయి, అంధకారమయమైపోతాయి. అది అన్ని కోణాల్లోనూ చేసిన మేళ్లకు ప్రతిగా కీడు చేసిన మేలును మర్చిపోయిన వారి జీవితము అంధకారములోనికి ప్రవేశిస్తుంది అన్న సంగతి వాస్తవం. ప్రియులారా, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అదే సందర్భములో మనకు మేలు చేసిన వారి విషయంలో, గత దినాల్లో మనకు చేయి అందించిన వారి విషయంలో కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలా. ప్రియులారా, ఎవరికి కీడు చేయక ప్రతి వారికి మేలు చేస్తూ ముందుకు సాగిపోవాలి. అన్నిటికంటే ముఖ్యముగా మనలను పాప రోత జీవితములో నుండి విడిపించి ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి రక్తములో కడిగి శుద్ధి చేసి ఆయన పరిశుద్ధమైనటువంటి నిత్య రాజ్యానికి సిద్ధపరిచినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క త్యాగాన్ని గుర్తించి ఎప్పుడు కూడా ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన పుణ్యకార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఆ కార్యాన్ని, ఆ పుణ్య కార్యాన్ని మనము మర్చిపోయినట్లయితే మనము మృతి నొందిన వారి లెక్కలో ఉంటాము అన్న సంగతి వాస్తవము. అందుకే ప్రకటన గ్రంథములో మనము చూస్తాము,
నీవు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే కలిగి ఉన్నావు కాని నీవు మృతుడవే అని. దానర్థము నువ్వు జీవించి ఉన్నావు, సంపదను సంపాదించుకుంటున్నావు, కావలసిన వాటిని కూర్చుకుంటున్నావు, నచ్చిన దాన్ని మెచ్చిన దాన్ని నీ కడుపుకు భుజిస్తున్నావు, నీకు కావలసిన దాన్ని దృష్టి ఉంచుతున్నావు, నీ శరీరానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకుంటున్నావు. కాని స్తుతి చెల్లించుట మరిచి ఉన్నావు కనుక నువ్వు జీవించున్నావు అన్న పేరు మాత్రమే ఉన్నది. అవును ప్రియులారా, మనుషుల దృష్టిలో పేరు మాత్రమే ఉన్నది. మనుషుల దృష్టిలో నువ్వు ఘనుడవు, ఘనురాలువు. మనుషుల దృష్టిలో నీకు మంచి పేరు, ప్రఖ్యాత్తలు ఉన్నప్పటికీ నా దృష్టిలో నువ్వెప్పుడో మృతి నొంది ఉన్నావు. కారణము నీలో స్తుతి లేకపోవుట చేత అని వాక్యము తేటగా ఈ నూతన దినములో మనకు సెలవిస్తా ఉంది. కనుక ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము స్తుతి చెల్లించడము అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. మనము కృతజ్ఞత కలిగి ఉండటము అనేది దేవుని యొక్క ముఖ్య తాత్పర్యము. ఆయన మనల్ని సృష్టించింది ఆయన స్తుతి కొరకే. మనలను ఆయన సృష్టించింది ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించడానికి. మనలను ఆయన సృష్టించింది మేలుకు ప్రతిగా, కీడు చేయక ఆయన మేలులకు బద్దులమై ఉండాలని. కనుక మన జీవితంలో ఆయన ఎన్నో మేలు చేసి ఉన్నాడు. మనము నేటి దినాన సజీవులమై ఉన్నాము కనుక మన జీవితంలో ఆయన ఎన్నో మేలు చేసి ఉన్నాడు కాబట్టి మనము నేటి దినాన సజీవులమై ఉన్నాము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఈరోజు ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ, ఈ వాక్యాన్ని మీరు వింటున్నప్పటికీ ఇరువురము దేవుని చేత ఆయుష్షు పొందుకున్న వారముగా సజీవులమై ఉన్నాము గనుక మనము ఆయనను స్తుతింప బద్దులమై ఉన్నాము. ప్రతి విషయములోనూ వేకువజామున స్తోత్ర ప్రార్థనతో దినము ప్రారంభించి మరియు రాత్రి వేళ ఆయనకు స్తుతి ప్రార్థనతో మరలా మన దినమును ముగించుట మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. స్తుతి చెల్లించువారు దేవుని మహిమపరుస్తున్నారని కీర్తన గ్రంథములో కీర్తనకారుడంటాడు. స్తుతి యాగము అర్పించువాడు యెహోవాను మహిమపరుచున్నాడు అని. మనము ఆయనను మహిమపరచడానికి, ఆయనను ఘనపరచడానికే ఆయన మనకు జీవమిచ్చి ఉన్నాడు, మరి దేనికి కాదు. కొందరు నాకు అనుగ్రహించబడినటువంటి జీవితాన్ని పాపము కొరకు వెచ్చిస్తాను అని, సమయాన్ని దుర్వినియోగము చేసుకుంటాను అని పాతాళపు మార్గములో నరకానికి వెళ్ళేటటువంటి త్రోవలకు అడుగుపెట్టినట్లయితే వారు ఆ ఆలోచన ఎప్పుడైతే చేసి ఉన్నారో ఆ క్షణమందే వారు సజీవ లెక్కలో నుండి కొట్టివేయబడ్డారు. దేవుని దృష్టిలో అయితే ఆయనను స్తుతిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ అన్ని వేదనలలోనూ, బాధల్లోనూ, నిరాశ నిస్పృహల్లోనూ, కన్నీటిలోనూ, అపజయాల్లోనూ, లేమిలోనూ, కరువులోనూ, ఇబ్బందుల్లోనూ, వస్త్రహీనతతోనూ, అనారోగ్యముతోనూ ఆదరణ లేని వారుగా ఉన్నప్పటికీ ఆయనను స్తుతిస్తూ ఉన్న ప్రతి జనాంగము ఆయన దృష్టిలో సజీవులై ఉన్నారు. ఒకవేళ మనుషులు మిమ్మను పట్టించుకోకపోవచ్చు, ఒకవేళ మనుషులు అనారోగ్య స్థితిలో ఉన్న వారి యొద్దకు మనము వెళితే మనకెటువంటి ఉపయోగము ఉండదు అని దూరములో నిలిచి ఉండి ఉండవచ్చు. ఒకవేళ వీరి వద్ద సంపద లేదు, వీరి వద్దకు వెళ్ళినా మనకు ఏ ఉపయోగము ఉండదని అందనంత దూరములో నిలిచి ఉండవచ్చు. కాని నా ప్రభు అంటున్నారు, అందరూ విడిచి వెళ్ళిపోయినా నన్ను స్తుతిస్తున్న నీవు నా దృష్టిలో ఉన్నావు. నీవు సజీవుడవై సజీవురాలువు, నీ కొరకు నేను సిద్ధపరిచిన దాన్ని నీకు అనుగ్రహిస్తాను అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనము ధనవంతుడు లాజరు యొక్క చరిత్రను చూసినప్పుడు ధనవంతుడు మరణించాడు, లాజరు మరణించాడు. కాని లాజరు మరణించిన తర్వాత తాను నూతన జన్మలోనికి ప్రవేశించిన వాడుగా పరదైసుకు అడుగుపెట్టి దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. అది సజీవ లెక్కలో ఆయనను స్తుతించుట. మృతుల్లోనికి వెళ్ళినప్పటికీ తాను పొందుకున్నటువంటి ఆ నిత్య జీవములో తాను కలిగినటువంటి మనుగడను బట్టి ఆయన స్తుతించుట. అది ధనవంతుని యొక్క విషయంలో చూసినట్లయితే
అతడు పైకి జీవించాలని పేరు కలిగి ఉన్నాడు. మందిరానికి వెళుతున్నాడు. ధర్మశాస్త్రము గురించి జ్ఞానము కలిగి ఉన్నాడు. మందిరానికి గుప్పెళ్ళు విప్పి కానుకలు ఇస్తున్నాడు. అన్నీ ఆత్మీయముగా ఉన్నప్పటికీ తాను దేవుని యందు కృతజ్ఞతాస్తుతి చెల్లించని వాడుగా ఉన్నాడు. తాను చేసిన పాపాన్ని బట్టి పాతాళమునకు త్రోసివేయబడ్డాడు. నాటి నుండి స్తుతి చెల్లించుట అతని జీవితంలో పూర్తిగా దూరమైపోయింది. తాను స్తుతి చెల్లించకపోవుట చేతనే, కృతజ్ఞత కలిగి ఉండకపోవుట చేతనే తాను పాతాళములోనికి చేరిపోయాడు. ఆ ఉన్నతమైన సంపద కలిగినటువంటి స్థితి ఇచ్చింది ప్రభువే. కాని దానికి కృతజ్ఞత కలిగి లేక తాను నేనిస్తున్నానులే కానుక, నేను చెల్లిస్తున్నానులే దేవుని కొరకు అన్నటువంటి లౌకిక సంబంధమైనటువంటి అజ్ఞానపు దశలోనే మిగిలిపోయాడు. లెక్కలు వేస్తూ ఆయన నాకు 100 ఇస్తే నేను 10 ఇస్తానులే, ఆయన నాకు 200 ఇస్తే నేను 20 ఇచ్చానులే, కాబట్టి నేను భక్తిలో ఉన్నాను, ఇక ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినటువంటి అక్కర ఏమున్నది అని అనుకుంటూ ఉన్నాడు. కాని సమయం రానే వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. స్తుతి లేని వారు సమాధులకు త్రోయబడతారు అని, కృతజ్ఞత లేని వారి జీవితము అంధకారమయమైపోతుందని తనకు పాతాళములోనికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. కనుక ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము సజీవులమై ఉన్నామనంటే ఆయనను స్తుతించడానికే, మనము స్తుతి చేయడానికే ఆయన మనలను సజీవులుగా నిలబెట్టాడు. పాతాళములోనికి వెళ్ళిపోయిన వారు, మృతి చెందిన వారు ఆయనకు స్తుతి చెల్లించరు. కారణము, వారు పాతాళములోను, చీకటిలోను, మట్టిలోనూ త్రోయబడ్డారు గనక, స్తుతి చెల్లించుటకు వారిలో జీవము లేదు గనక, అదే జీవము కలిగిన వారు ఆయనను స్తుతిస్తారు. ఈరోజు మనకు ఆయన ఇచ్చిన జీవమును బట్టి స్తుతించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నేడు మనకు ఆయన ఇచ్చినటువంటి చక్కటి సత్యవాక్యాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. మీరు మనకు అనుగ్రహించినటువంటి సత్య సేవకులను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకిచ్చినటువంటి చక్కని కుటుంబాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకిచ్చినటువంటి విశ్వాస జీవితమును బట్టి, రక్షణను బట్టి, ఆత్మీయ విలువను బట్టి, ఆయన మనకు నేర్పిన ఆత్మీయ పాఠాలను బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమయ్యున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మోషేతో కూడా ప్రభువు అంటారు, నువ్వు మరణించబోతున్నావు, నీ కాలము అయిపోవస్తుంది, నేను నీకు నేర్పించిన, నువ్వు నేర్చుకున్న ఈ ఆత్మ సంబంధమైనటువంటి పాటలను, గీతాలను రాసి ఇశ్రాయేలుకు నేర్పించమని 2 పాటలను ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలులకు అందించారు. ఆ పాట ఎప్పటికీ వారు జ్ఞాపకార్థముగా పాడుకోవాలని కూడా మోషే ద్వారా ప్రభు తెలియజేశారు. కనుక స్తుతి చెల్లించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము. మన పితరులు పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు వారు స్తుతించుట చేతయే, ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట చేతయే వారి బంధకములు తెంపబడి ఉన్నవి. నేను నా సజీవుడైన నా దేవుని నామాన్ని ఘనపరుస్తాను, మహిమపరుస్తానని గంభీరముగా గలమెత్తి పాడారు. ఆ పాటల శబ్దానికి చెరసాల పునాదులు కదిలి, గడుపలు పగిలి, సంఖ్యలు తెంపబడి వారు స్వతంత్రులుగా మార్చబడ్డారు. స్వేచ్ఛగా, బాహాటంగా బయటకి రాగలిగారు, కేవలము స్తుతి చెల్లించుట చేతే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము ప్రతి విషయములో ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే, ఈ నిస్సారమైనటువంటి జీవితములో, ఈ నిరాశ నిస్పృహల్లో, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ వేదనలను, బాధలలోనూ మనకు గొప్ప అఖండమైనటువంటి విజయము ఇవ్వడానికి ఆయన మన పక్షమున, మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సంపద ఎంతో శ్రేష్టమైనది. మనము దాన్ని పొందుకోవాలనంటే కేవలము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఆయన చేసిన మేలును బట్టి స్తోత్రములు చెల్లించినట్లయితే, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలును, దీవెనలు,
ఆశీర్వాదాలు పూర్తిగా మన సొంతమవుతాయి. ఒకవేళ ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. కృతజ్ఞత లేని జీవితము కలిగి జీవిస్తున్నట్లయితే వాక్యము సెలవిస్తుంది, అట్టి జీవితాలు అంధకారమయమైపోతాయి. ఇప్పుడంతా బాగున్నట్లే ఉంటుంది, ఇప్పుడంతా సంతోషముగానే ఉన్నట్లుగా ఉంటుంది, మనము చెప్పింది జరుగుతున్నట్లుగా ఉంటుంది, అంతా నడుస్తూ ఉన్నట్లే ఉంటుంది. కానీ అర్ధాంతరంగా వారి జీవితాలు అంధకారమైపోతాయి. వాక్యము ఇంకా లోతుగా సెలవిస్తుంది, వారి యొక్క దీపము చీకటిలో ఆరిపోతుందని. వెలుగులో ఆరిపోతే బాగుండే మాట, కాని వారి యొక్క దీపము చీకటిలో ఆరిపోతుంది. ఇక వారి జీవితము చీకటిమయమైపోతుంది. కనుక ఈరోజు ఈ వాక్యము వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనము సజీవులమై ఉన్నామని, ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నామని ఎరిగి ఉండగా ఆరాధనలో నోరు తెరిచి స్తుతించుట, ఆయన మనకిచ్చినటువంటి స్వరాన్ని బట్టి ఘనపరచుట, సాక్ష్యాన్ని చెప్పి గాని, సువార్త చెప్పి గాని, ఆయన చేసిన మేలులను స్తుతి పాటగా పాడుతూ, కాని ఏదో కోణములో, ఏదో ఒక విషయములో, ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధముగా మనము ఆయనకు స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాము. కనుక అట్టి ఆశీర్వాదాన్ని స్తుతి ద్వారా మనము పొందుకున్న వారముగా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనమందరము కళ్ళు మూసుకుందాం. ఈ లోకాన్ని, మన చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక క్షణము మర్చిపోదాం. ఈరోజు మనము సజీవముగా ఉన్నామనంటే అది మన గొప్పతనము కాదు, కేవలము ఆయన మనకిచ్చిన ఉచితమైన కృప. మృతులు ఆయనను స్తుతించలేరు, సమాధిలోకి దిగిపోయిన వారు ఆయన సత్యాన్ని చాటలేరు. కాని దేవుడు మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకో తెలుసా? మన గలమెత్తి ఆయనను స్తుతించడానికి, మన హృదయపూర్వకమైన కృతజ్ఞతను ఆయన అర్పించడానికి. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, కన్నీటి లోయలో ఉన్నా, లేక అనారోగ్యముతో ఉన్నా, ఒక్కసారి మీ హృదయ అంతరాల్లో నుండి దేవుని వైపు చూడండి. ఆయనే మన జీవము, ఆయనే మన ఊపిరి. ఈ పాట పాడుతూ మీ ఆత్మతో దేవునితో ఏకమవ్వండి. మనల్ని పాపపు రోత నుండి కడిగిన ఆ రక్తమును తలపోస్తూ ఆయన్నే నా స్వరమని పాడదాం. ప్రార్థనా పూర్వకముగా లోతైన సమర్పణతో కలిసి పాడుదామా? సజీవుడను నేనైతే నిన్నే స్తుతించెదన్, నాలో ఊపిరి ఉన్నంత వరకు నీకే మ్రొక్కెదన్. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతులు నిన్ను ఘనపరచలేరు. బ్రతికి ఉన్నది నీ స్తుతి పాడటానికే, ఈ ఆయుష్షు నీ ఘనత చాటడానికే. పాపపు రోత బ్రతుకు నుండి రక్తమిచ్చి కడిగితివి, అంధకారపు లోయల నుండి వెలుగులో
స్తుతించెదన్ నాలో ఊపిరి ఉన్నంత వరకు నీకే మ్రొక్కెదన్. ఈరోజు మీలో ఎవరైనా అనారోగ్యముతో, శరీర బలహీనతతో బాధపడుతున్నారా? వైద్యులు అసాధ్యమన్న స్థితిలో మీరున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పౌలు, శీలలు బంధకాల్లో ఉండి స్తుతించినప్పుడు చెరసాల పునాదులే కదిలిపోయాయి, సంకెళ్ళు తెగిపోయాయి. అదే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మీరు నమ్మకముతో, ప్రభువా నేను సజీవుడను, నిన్ను స్తుతిస్తున్నాను అని నోరు తెరిచి పాడినప్పుడు మీ శరీరములో ఉన్న ప్రతి వ్యాధి క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. మీ మనస్సును పీడిస్తున్న ప్రతి చీకటి శక్తి, ప్రతి ఆత్మీయ బంధకము ఇప్పుడే తెగిపోవునుగాక. మనము చనిపోవడానికి కాదు, సజీవులమై దేవుని కార్యాలను చాటడానికే ఆయన మనల్ని పిలిచారు. ఆ నమ్మకముతో, ఆ స్వస్థతను పొందుకుంటూ నాతో కలిసి పాడండి. పౌలు శీలలు చెరసాలలో గళమెత్తి పాడగా సంకెళ్ళు తెగిపోయే పునాదులే కదిలగా కన్నీటిలోనైనా కరువులోనైనా నిరాశ దరి చేరినా నీ స్తుతిని వీడను. నా జీవము మీరే. ఓ నిన్నే స్తుతించెదన్. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన బంధకాల నుంచి విడిపించిన మన దేవుణ్ణి ఏక మనసుతో మనమందరము కలిసి ప్రార్థిద్దామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ దినము మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తేలికపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, ఈ వాక్యము విన్న ప్రతి వారిని మీరే దీవించండి. సజీవులే కదా నిన్ను స్తుతించదరని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, సజీవులు మాత్రమే స్తుతిస్తారని, జీవము లేని వారు స్తుతించలేరని మీరు సెలవిచ్చారు. అయ్యా, మాకిచ్చిన జీవాన్ని బట్టి స్తుతించాలని మీరు ఎంతగానో తేటగా వివరించారు. ఈ వాక్యము ప్రతి వారు అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో నీకు స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా కృపను దయచేసి, ఎక్కడైతే అనైక్యత గాని, కీడు గాని, ద్వేషాలు గాని, కోపాలు గాని లేకుండా ప్రేమతో, ఐక్యతతో, సమాధానముతో స్తుతి మహిమను నీకు చెల్లిస్తూ ముందుకు సాగునట్లు ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, వ్యాధి బాధల్లో ఉన్న మా ప్రియమైన బిడ్డల కొరకు ఏకాత్మతో నీ పాద సన్నిధికి వస్తున్నాం. నువ్వు గాయపరచువాడవు, స్వస్థపరచువాడవును అని నమ్ముచున్నాం. ప్రభువా, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతిలను నీ కనుకరము కలిగిన హస్తములకు అప్పగిస్తున్నాం. అయ్యా, ఆ క్యాన్సర్ కణితులన్నీ నీ అగ్నితో కాల్చివేసి వారి శరీరాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్లను జ్ఞాపకం చేసుకోండి. వారి అవయవాలను నూతన బలము పొందుకొనులాగున చేయండి. అయ్యా, రీతిగానే పక్షవాతముతో చలనము లేక పడియున్న రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాసాగర్,
సూర్యరావు, జయకృష్ణ, భాస్కర్ రావు మరియు విజయలక్ష్మి అమ్మలను ముట్టండి. వారు లేచి నడిచి నీ నామాన్ని స్తుతించేలా గొప్ప అద్భుతాన్ని చేయండి. అయ్యా, గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, రమేష్, సుగుణావతి, జయమ్మ, సుశీలను నీ శాంతితో నింపండి. అయ్యా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి, ప్రశాంతులకు అయ్యా మీరే గొప్ప వైద్యుడవు. బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. తెలియని వ్యాధులతో బాధపడుతున్న సహోదరి రత్న, అనితాలను 12 ఏళ్లుగా చర్మ వ్యాధితో రోధిస్తున్న సహోదరి మేరీని, అయ్యా కోమాలో ఉన్న నానిని, నాగమ్మను నీవు జ్ఞాపకము చేసుకోమని బ్రతిమలాడుతున్నాం. అయ్యా, నాని, నాగమ్మ కళ్ళు తెరిచి సజీవుడైన నిన్ను స్తుతించునుగాక. అయ్యా, 10 ఏళ్లుగా తెలియని భయముతో, ఒంటరితనముతో నలిగిపోతున్న సహోదరుడు సజిత్ బంధకాలను తెంపివేయండి. కీళ్లవాతముతో నొప్పులను అనుభవిస్తున్న కీర్తనకు నీ ఉపశమనాన్ని దయచేయండి. దేవ, పేర్లు చెప్పబడని ఎంతో మంది ఎన్నో రకాల వ్యాధుల చేత, బాధల చేత, సమస్యల చేత, ఎరుకుల చేత, ఇబ్బందుల చేత బాధపడుతున్నారు. దేవ, వీరందరూ నీ దృష్టిలో సజీవులే. వీరందరి పట్ల నీవు కలిగిన సంకల్పము నెరవేర్చండి. ఈ ఆరాధనలో వారు పొందుకున్న విశ్వాసాన్ని బట్టి వారి శరీరాల్లో నూతన జీవాన్ని ప్రవహింపజేయండి. స్తుతి యాగము వారి జీవితాల్లో విడుదల తెచ్చునుగాక. దేవారీతిగానే ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించండి, అంగీకరించండి. వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలను పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒక ముఖ్యమైన విషయం. మీరే సమస్యతోనైనా పోరాడుతున్నారా? ఒంటరితనముతో కృంగిపోతున్నారా? ఎవరికి చెప్పుకోలేని బాధలు మీ హృదయాన్ని వేధిస్తున్నాయా? అయితే గుర్తుంచుకోండి, మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను లేదా సాక్ష్యాలను ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నంబర్ 8450376007 8465037607. ఈ నంబర్కి మెసేజ్ చేయండి. మీ ప్రతి అభ్యర్థనను నేను వ్యక్తిగతముగా చదివి మీకోసము భారముతో ప్రార్థిస్తాను. మీరు పంపే ప్రతి మెసేజ్ చాలా గోప్యంగా ఉంచబడుతుంది. పగలు కాని, రాత్రి కాని, మీరెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా నిస్సంకోచంగా నాకు తెలియజేయండి. దేవుని శక్తి ప్రార్థన ద్వారా మీ జీవితాన్ని మారుస్తుందని నేను నమ్ముతున్నాను. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక.